మరి కమాండ్ కంట్రోల్ రూమ్లో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు, తమ్ముళ్ళు మీ ఇంటి ముందు లైట్ వెలగపోతే నేను డాష్ బోర్డులో చూస్తా, సీఎం డాష్ బోర్డులో. ఎవడ మన ఇంటి ముందు పల్లెటూళ్ళు ఎక్కడ లేకపోతే ఎక్కడో విజయవాడలోనే ఎక్కడో మన ఇంటి ముందు వీధి లైట్ వెలగపోతే ఆయన చూస్తాడంట, బాగు చేస్తాడంట. అది పోలీస్ స్టేషన్లో మనిషిని చంపి శవం మాయమైందని చెప్పని ఈ పోలీసులు చెప్తున్నారు, మీ ఐజీ గారు చెప్తున్నాడు. మరి కనపడదా? సీసీటీవీ ఫుటేజ్లు కనపడవా? మరి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏం చూస్తున్నారు పోలీస్ స్టేషన్లో? రోజు సెల్ చూడాలి కదా, రోజు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి యాక్టివిటీలు మీరు చూడరా అని అడుగుతున్నాను. కమిషనర్ గారు రాజశేఖర్ బాబు గారు చెప్పండి, చూడాలి కదా. చూడరు, పట్టించుకోరు, ఏమీ చేయరు, గాలికి వదులుతారు. డీసీఆర్బీ వాళ్ళని విచారించరు, సిట్టోళ్ళు డిఎస్ఆర్ని విచారించరు. డిఎస్ఆర్ అసలు విజయవాడ సిపి గారిని ఎందుకు విచారించలేదని అడుగుతున్నాను. ఆయన పోలీసు ఉద్యోగం ఎందుకు చేయట్లేదని మీరు అడగాలి కదా. అరే నీకు తెలియకుండా టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్తాం ఏంటి? పోనీ వచ్చాక అరెస్ట్ చేశాక ఎందుకు 24 గంటలలోపు మార్కాపురంలో 3 గంటలకి అంటే మళ్ళీ తెల్లారి 3 అంటే 7వ తారీఖు తెల్లారుదాన్ని 3 గంటలలోపు కోర్టుకి అప్పచెప్పాలి కదా, ఎందుకు అప్పచెప్పలేదు? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు ఇదేనా అన్న? సిట్టో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు ఏం చేస్తారు? ఇన్ని ల్యాప్సెస్తో మీరు విచారణ చేస్తారు? ఇన్ని ల్యాప్సెస్తో విచారణ చేస్తారా సార్? సరే, సీసీటీవీ నేను అడిగా కదా కమిషనరేట్లో, అంటే ఉద్దేశపూర్వకంగా నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీలో నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రాజశేఖర బాబు గారిని, డీసీపీ గారిని, ఏసీపీ గారిని వీళ్ళందరినీ ముందు ఉద్యోగాల నుంచి తొలగించి ఒక నికార్స్ అయినటువంటి హోంగార్డ్ని అయింది పర్లా, కానిస్టేబుల్ అయింది పర్లా, దొమ్ముగా నిటారుగా ఉండేవాడిని అది విచారణ తీసుకురంటారా అంటే అద్భుతంగా తీసుకొస్తారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు మనం వదలాలే కానీ అసలు ఎవరినైనా, అసలు ఎంత నేరగాడినైనా, ఎంత నేరాయనైనా ఊరికి అవలేలుగా పట్టుకొస్తారు. అవలేలుగా ఆశ్చర్యపోతాం. ఆ మేధస్సుకి, ఆ బుర్ర ఉపయోగించే తీరుకి వాళ్ళు కష్టపడ అసలు గుడ్డు స్నానం చేయరు, అదే కాకి బట్టలు వాసన వస్తూ ఉంటాయి. బనీని మార్చరు, అండర్వేర్ మార్చరు, బూట్లు మార్చరు, సాక్స్ మార్చరు, అన్నం తినరు, పనిచేస్తారు. అట్ట నిజాయితీగా పనిచేసేవాడిని ఒక హోంగార్డ్ను, కానిస్టేబుల్ని ఇద్దరిని కలిసి చేయండి. విజయవాడ సిపి గారు రాజశేఖర బాబు గారిని, డీసీపీ గారిని, ఏసీపీ గారిని వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసేసి ఏంటి అసలు ఊరికి 5 నిమిషాల్లో అసలు మొత్తం ఏం జరిగిందో మొత్తం రాష్ట్రాన్ని కళ్ళకట్టినట్టు చూపిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ పనిచేయకపోతే లేదా సీసీటీవీ ఫుటేజ్ లభ్యం కాకపోతే యూనిట్ హెడ్ రెస్పాన్సిబుల్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా. మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీరే కదా బాధ్యులు. సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే కనుక ఎన్ని కేసుల్లో ఇప్పటికి మీరు హైకోర్టుకి చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ లేదు, చెడిపోయింది, ఇరిగిపోయింది, వైరు దిగిపోయింది, కరెంటు పోయింది, ఎన్ని చెప్పారు, ఎన్ని డ్రామాలు ఇప్పుడు ఆడారు హైకోర్టులో. దాని పర్యవసానం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వినండి, మీరు 10 పాపాలు చేయమంటే అలవాటు పడినోళ్ళు 100 పాపాలు చేస్తారు, బరి తెగిస్తారు. ఇవాళ మీ ఎర్రబుక్కు రాజ్యాంగం, ఎర్రబుక్కు పరిపాలనతోనే ఇవాళ విజయవాడలో బరితెగింపు. ఇవాళ ఈ బరితెగింపు అనేది అదే. ఈ లాకప్ డెత్, కస్టోడియల్ డెత్ అని డిక్లేర్ చేశారు. మరి కస్టోడియల్ డెత్ అయితే మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ ఇవ్వాలి కదా. జీవో ఇచ్చారా ఈ పాటికి? చాలాసేపు అయింది కదా, మధ్యాహ్నం కదా, 12 1 కోర్టు పెట్టారు కదా. మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీకి మీరు ఆర్డర్ ఇచ్చారా అని అడుగుతున్నాను. ఎనీ కస్టోడియల్ డెత్కి విచారణ చేయాల్సింది ప్రొసీజర్ అదే కదా. పోలీస్ ఎంక్వైరీ, దాని ఇన్వెస్టిగేషన్ ఇవి చేస్తూ ఉంటాడు. కానీ మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ మీరు ఏమన్నా ఆదేశించారా? ఎందుకు ఆదేశించలేదు?